బాగుంది. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవులరెడ్డి ఆయన కేసు వేయటం, అయ్యా 11 లక్షలు ఆ కాలేజ్ వాళ్ళవి. ఇప్పుడు ఎవడురా వీపీ వాడు నమ్మేదే? ఇప్పుడు కాలేజీల్లో ప్రతి కాలేజీల్లో స్కూల్లో కోట్లు వస్తాయని అందరూ తెలుసు. అవి ఎట్ట ఎత్తి పెట్టుకుంటారా? బ్యాంకులో వేసుకోరా? ఎవడైనా వీపీలు ఉంటే చెప్పాలా? వినేవాళ్ళంతా ఈపీలే. మీ లెక్కలో ప్రజలంతా కూడా వెరీ అదనమాట. వీపీ, వివిపి, విఐపి కూడా. కాబట్టే బాగుంది. జాగ్రత్తగా నీట్గా మోసం చేయండిరా. ప్రజలు మారబాకండి, ప్రజలు మారవద్దు, ఇలాగే ఉండండి. నేను చెప్పేవన్నీ ఇలాగే ఉంటాయి. వద్దు, మీరు మారవద్దు. మీరు మారారనుకోండి నాయకుల్ని మీరు ఎదిరించాలా? వద్దు వద్దు వాళ్ళు ముడ్డెనకే బతకండి. మంచి చేసేవాడికి సపోర్ట్ రాబాకండి. రప్ప కోసేవాడు ముడ్డెనక పోండి. డబ్బులు నూకేసేవాడు ముడ్డెనక నిలబడండి. ఎందుకంటే వాడు ఎంతో కొంత ఇస్తాడు, 1000 రూపాయలు 2000, వాడు ముడ్డెనక నిలబడండి. జాగ్రత్త. పోయి తట్టక్కని మంచి మార్గంలో పోతారేమో. వద్దు, మీ పిల్లల జీవితాలు బాగుపడతాయి. వద్దు. అర్థమవుతుందా? ఆ మాట వినండి. ఇలాగే ఉండండి. ఇలాగే మీ జీవితాలని నాశనం చేసుకోండి. నేను నా జీవితం గురించి ఆలోచించట్లే, తర్వాత జీవితాల గురించి ఆలోచిస్తున్నా. మీరు అటు ఆలోచించొద్దులే, వద్దు, రిస్క్. అర్థమైందా? అలాంటి ఆలోచించొద్దు. అటువంటి నాయకులను ఎంకరేజ్ చేయండి. కేంద్రం వాడు పట్టించుకోడు. ఎందుకనంటే వాడికి 2 పార్టీ వాళ్ళు కావాలా. ఎందుకంటే ఈడెప్పుడు గెలుస్తాడో తెలియదు, ఈడెప్పుడు గెలుస్తాడో తెలియదు. కాబట్టి బరిమోహుడు కావాలా, ఈడు కావాలా, ఇద్దరు కావాలా. కాబట్టి వాడు న్యూట్రల్గా ఉంటాడు. వాడేం పట్టించుకోడు. కేసులు కూడా పెట్టడు. మెయిన్ పొజిషన్లో ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టద్దు అని చెప్తాడు. కావాలంటే ఆడగొట్టినది 2 కదా. తింటే కాంగ్రెస్, పాకిస్తాన్ వల్ల సపోర్టర్స్ తినాలా, లేదంటే బీజేపీ. పెన్షన్ లేదురా, పెన్షన్రా. ఒక ఎమ్మెల్యే ఎంపీ ఒకసారి గెలిచి ఓడిపోయినా కూడా పెన్షన్ వస్తుందంటే ఏమి కడుపుమంటరా? ఒక వ్యక్తి ఒకరోజు కష్టపడితే 1000 రూపాయలు రావడం కష్టం. మరి ప్రైవేట్ టీచర్స్ అయితే 500కి అమ్ముడుపోతున్నారు పాపం. ఉదయం నుంచి సాయంకాలం వరకు నిల్చుకొని వస్తున్నారు. రోజుకి 1000 రూపాయలు పెంచిన అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేకి, ఎంపీకి ఇంక దానికన్నా ఇంకేం కావాలా? ఒక్కసారి గెలిచి ఓడిపోతే జీవితాంతం పెన్షన్తో బతికిపోవచ్చు కదా. హ్యాట్స్ ఆఫ్ రా.